నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. మార్చి నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? మార్చి నెలలో 1 to 15 వృషభ రాశి వారికి, వృషభ రాశిలో జన్మించిన వారి అందరికీ కూడా రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు కనుక శుక్రుడు ప్రభావం వీళ్ళకు ఉంటుందమ్మా. సో ఇదే వృషభ రాశిలో పుట్టిన జాతకులు ఎవరైనా సరే ఆ కృత్తిక, రోహిణి, మృగశిర 1-2 పాదాలు ఉంటాయి. కృత్తిక నక్షత్రాధిపతి రవి, రోహిణికి చంద్రుడు, మృగశిరాకు వచ్చేటప్పటికి కుజుడు ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి నక్షత్రాధిపతుల యొక్క ప్రభావం కూడా వీరి మీద ఉండే అవకాశం ఉంది. అలాగే రాశ్యాధిపతి శుక్రుడు ప్రభావం కూడా ఉంటుంది. సో ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకి రాశి ఫలితాల్లో మార్చి 1 to 15 ఎలా ఉంటుంది అనేది మన డివైన్ ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం. మీరు అడగండి. అంటే ఈ రాశిలో, వృషభ రాశిలో ఉన్న వారికి ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుంది? ఆరోగ్య విషయంలో పర్లేదమ్మా. వృషభ రాశిలో ఉన్న వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది గురువుగారు? ఆర్థిక పరంగా కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళు జాగ్రత్తగా ఫైనాన్షియల్ విషయాల్లో అడుగు చూసి వేయటం అనేది ఉత్తమమైంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ వ్యాపారాల పరిస్థితి? వ్యాపార రంగం బాగుందమ్మా. విద్యారంగంలో ఉన్న విద్యార్థులకి? విద్యారంగంలో కూడా రాణిస్తారు పిల్లలు. నెక్స్ట్ ఉద్యోగం? ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ రంగంలో. దానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం అలాంటివి 15 రోజులు ఏదన్నా పారాయణలు అలాంటివి ఉన్నాయా గురువుగారు? ఏముందమ్మా, కార్పొరేట్ కంపెనీలో చేసేవాళ్ళందరూ కూడా ఇక్కడ పారాయణం కన్నా హయ్యర్ అఫీషియల్స్ ఎవరు ఉంటారో వాళ్ళ పారాయణం చేయటం ఉత్తమమైంది. 1-2 సార్లు సార్ 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 అని పొద్దు నుంచి లేచిన దాకా, జాబ్ నుంచి బయటకు వచ్చిన దాకా ఈ సార్ అనే భజన చేస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. అది మొత్తం మీద మార్చి 1 నుంచి 15 తారీఖు వరకు వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అందరికీ వీళ్ళకి 70% అనుకూలంగా ఉందమ్మా. 10 మందిలో ఒక ముగ్గురికి మాత్రం, అందులో 30% మాత్రం కొద్ది ప్రతికూలమైన ప్రభావాలు ఉన్నాయి. ఓవరాల్గా 15 రోజులు కూడా వృషభ రాశి వారికి బాగానే ఉంది. కొన్ని విషయాల్లో అది ఒక రాజకీయంగా కానీ, ఒక ఫైనాన్షియల్గా కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటేనే తప్ప, లేకపోతే కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. ధన్యవాదాలు గురు.